ఆ మొహం కనబడుతుంది ఫోటోలు ఫోటోలు చెప్పుతలే. నా పేరు మహిమ. నేను గత 6 నెలల నుంచి ఇక్కడికి తండ్రి సన్నిధికి వస్తున్నాను. పాస్టర్ ప్రభుకుమార్ నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రపోజల్ పెట్టి నన్ను ఇక్కడికి రూమ్ దగ్గరికి క్లీన్ చేయడానికి రా అని ఒక భరత్ అనే ఒక సహోదరునితో ఫోన్ చేసి మీ అక్కని తీసుకుని రా, ఇక్కడ రూమ్ క్లీన్ చేయాలని చెప్పడం జరిగింది. నేను రూమ్ దగ్గరికి వేరే తల్లి కూడా ఉందని చెప్తే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ యొక్క భరత్ అనే తమ్ముడు బయటికి వెళ్ళిపోయాడు. ఆ పాస్టర్ ప్రభుకుమార్ అనే వ్యక్తి రూములో బట్టలు ఉత్తుకుంటూ ఉండగా నేను కిచెన్లో పని చేస్తూ ఉండగా ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చి 2 డోర్లు లాక్ వేసి నన్ను బలాత్కారం చేయడం జరిగింది. ఆ తర్వాత మా ఇంటి దగ్గరికి వచ్చి మా అమ్మ వాళ్ళని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. నన్ను 6 నెలల నుంచి కూడా పెళ్లి చేసుకుంటాను అది ఇది అని చెప్పడం జరిగింది. అయితే నేను తిరస్కరించాను. నేను తిరస్కరించడం వల్ల నన్ను ఇక్కడికి ఇట్లా సీక్రెట్గా పిలిచి ఇక్కడ బలాత్కారం చేయడం జరిగింది. తర్వాత మా అమ్మ వాళ్ళతో మాట్లాడాడు, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. నన్ను వెంట పెట్టుకొని ఒక 3 నెలలు తిరిగాడు. ఆ తర్వాత మా ఇంట్లో కూడా 3 నెలల పాటు ఉన్నాడు. 3 నెలల పాటు ఉండి ఇలా నన్ను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఆ ప్రెగ్నెన్సీ కూడా పోవడానికి ట్యాబ్లెట్ తీసుకురావడం జరిగింది. నేను ఈ ట్యాబ్లెట్ తీసుకోను, ఆల్రెడీ మనం పెళ్లి చేసుకుంటాం కదా అని చెప్పినప్పుడు నేను నిన్ను మోసం చేయను, 3 నెలలు టైం పడుతుంది పెళ్లి చేసుకోవడానికి, మహాకూటములు ఉన్నాయి కాబట్టి ఇలా నువ్వు ప్రెగ్నెన్సీ ఉండి మందిరానికి రావడం మంచిది కాదు, సాక్ష్యం పోతుంది అని చెప్పి నన్ను ఓసన్న మందిరానికి తీసుకుని వెళ్ళి అక్కడ బలిపీఠం దగ్గర ప్రమాణం చేసి నేను నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను, నిన్ను మోసం చేయని చెప్పడం వల్ల నేను ఆ ట్యాబ్లెట్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ పోయిందని తెలిసిన తర్వాత ఆ అబ్బాయికి చిలుకలూరుపేట నుంచి ఒక సేవకుని కూతురు శ్వేత అనే సంబంధం వచ్చినప్పుడు నన్ను అవాయిడ్ చేసుకుంటూ వచ్చాడు. నన్నే నీ క్యారెక్టర్ మంచిది కాదు, నువ్వు చెడ్డదాని అని చెప్పి నేను నిన్ను చేసుకోను, నీ దిక్కు ఉన్న వాళ్ళకి చెప్పుకోపో, నీకు నాకు సంబంధం లేదని చెప్పి రివర్స్ డ్రామా ఆడాడు. తర్వాత నేను మందిరానికి వచ్చినప్పుడు ఇక్కడ అందరికీ విశ్వాసులకి నా గురించి బ్యాడ్గా చెప్పి నేను ఇక్కడికి మందిరానికి వస్తే ప్రార్థన అయిపోయినాక మాట్లాడదామంటే లేదు, ఇప్పుడే పంచాయతీ ఎగిపోవాలని చెప్పి ఇక్కడ అందరి ముందర నన్ను అసభ్యకరంగా తూలరాని మాటలు మాట్లాడి నన్ను మెడబెట్టి బయటికి గెంటేయడం జరిగింది. ఆ తర్వాత నేను ఎస్పీ సార్కి కాల్ చేశాను. ఎస్పీ సారు 3 టౌన్కి చెప్పగా 3 టౌన్ నుంచి నాకు కానిస్టేబుల్ వాళ్ళు కాల్ చేశారు. నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సిఏ గారు కూడా నాతో మాట్లాడారు, అబ్బాయిని కూడా పిల్లంపారు. అయితే ఈ పాస్టర్ గారు ఏం చెప్పారంటే, సార్ కేసు గీసు ఏమొద్దు సార్, మేము ఇంటికి వెళ్ళి కూర్చొని పెద్దవాళ్ళుగా మాట్లాడుకుంటామని చెప్పారు. చెప్పిన తర్వాత అదే సిఏ 3 టౌన్ సిఏ సార్ నాకు వచ్చి, అమ్మ మీరు పాస్టర్ కదా, ఇంటికి వెళ్ళి మాట్లాడుకోపోండి పెద్దల మధ్య, అప్పుడు కూడా నీ సమస్య పరిష్కరించబడకపోతే నేను కేసు కడతాను అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంటికి వచ్చాక మరుసటి రోజు పెద్దలు అందరు కూర్చొని మాట్లాడడం జరిగింది. అయితే అబ్బాయి నాకు 2 వారాల టైం కావాలని కూడా చెప్పాడు. 2 వారాల టైం కావాలంటే నేను 2 వారాల టైం ఇవ్వను, ఆల్రెడీ నీకు చిలుకలూరుపేట నుండి ఒక సంబంధం వచ్చిందని చెప్పావు కదా, నువ్వు వెంటనే పెళ్లి చేసుకుంటే నా జీవితం ఏమైపోతుంది, కాబట్టి ఇప్పుడే చిలుకలూరుపేటకు వెళ్ళి శాలేమన్నతో మాట్లాడుదాము, ఆ దైవజనుడు ఏదైతే చెప్తాడో అది ఖచ్చితంగా చేద్దామని చెప్పాను. అయితే లేదు, వీల్లేదు, శాలేమన్న దగ్గరికి ఇలాంటి సెన్సిటివ్ విషయాలు తెలియచేయకూడదు, ఏదున్నా అశోక్ అనే బ్రదర్ ఉన్నాడు, జాషువా దానియల్ అనే బ్రదర్ ఉన్నాడు, ఇలాంటి విషయాలు ఆయన మాత్రమే డీల్ చేస్తాడు అని చెప్పాడు. అయితే నేను వాళ్ళిద్దరిని కలవను, మెయిన్ బ్రాంచ్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క సంఘ స్థాపికుడైన శాలేం రాజు గారిని మాత్రమే నేను సంప్రదిస్తాను, అక్కడికే వెళ్దామని చెప్పాను. లేదు, ఇప్పుడు ప్రార్థన కూటాలు ఉన్నాయి కాబట్టి ఆయన కలవడానికి వీల్లేదు, ఒక 2 వారాలు నాకు టైం ఇవ్వు, ఆ తర్వాత నేను అన్నకు చెప్తాను, ఆ తర్వాత ఆయన ఏం చెప్తే అది చేస్తానని చెప్పాడు. నేను వినకపోవడం వల్ల మళ్ళా 3 టౌన్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ సిఏ గారు కేసు కడతానమ్మా అది ఇది అని చెప్పాడు. మళ్ళా తర్వాత నా యొక్క కేసు తీసుకోకుండా వెన్నికి తిప్పడం జరిగింది. నేను మళ్ళా రిజిస్టర్ పోస్ట్ ద్వారా లెటర్లు కొన్ని పంపాను, నా కేసు తీసుకోవట్లేదు సార్ అని ఈ విధంగా చెప్పాను. 3 టౌన్ సిఏ గారు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే లాభం ఏంటి అని ఆయన కూడా నన్ను అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది. 4 గోడల మధ్య జరిగిన దానికి ఎవిడెన్స్ తీసుకురాపో అని చెప్పడం జరిగింది. అయితే సార్ 4 గోడల మధ్య జరిగిన దానికి ఎవిడెన్స్ ఎక్కడి నుంచి వస్తాయి సార్ నేను చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేను రిజిస్టర్ పోస్ట్లో అది పంపించిన తర్వాత అమ్మ కేసు కడతాను, నువ్వు ఇక్కడికి రామ్మా అని చెప్పాడు. ఆ రికార్డింగ్ కూడా నా దగ్గర ఉంది.
నేను మరలా 3 టౌన్ స్టేషన్ దగ్గర కేసు కడతాడని చెప్పాడు కదా అని నేను 3 టౌన్కి వెళ్తే, ప్రభు కుమార్ ఎవరు, నువ్వెవరు, అసలు నా పరిధిలో లేరు మీరు, నేను ఎందుకు కేసు కట్టాలా అని ఆ సార్ కూడా రివర్స్గా మాట్లాడడం జరిగింది. ఏంటి సార్ మీరు కేసు కడతానని చెప్పారు, మళ్ళీ ఈరోజు ఈ మాటలు మాట్లాడుతున్నారు అంటే, మీరు ఖాళీ పేపర్లు పెట్టారు, అసలు ఏ లెటర్ పంపారు నాకు అని రివర్స్ డ్రామా ఆడడం జరిగింది. అయితే ఆ విధంగా జరిగిన తర్వాత నేను మళ్ళా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ స్పందనలో కూడా కేసు ఇచ్చాను. అయితే అక్కడ కూడా గత జనవరి 4వ తేదీ నుండి స్టేషన్ల చుట్టూ ఇంతవరకు కూడా నేను తిరిగాను. అయితే నా కేసు అయితే తీసుకోవట్లేదు. కారణం ఏంటి సార్ అని అడిగితే, 4 గోడల మధ్య జరిగిన దానికి ఎవిడెన్స్ తీసుకురాపు అనే మాటలు మాట్లాడడం జరిగింది. అయితే నేను ఎక్కడి నుండి తీసుకొని రాగలుగుతాను? మళ్ళీ ఇప్పుడు సిఎస్ఆర్ 1 టౌన్ సిఎస్ఆర్ నా మీద దయదాల్చి ఈ అమ్మాయి మోసపోయింది నిజం అని ఆయన వాస్తవాలు గ్రహించి ఆయన నా కేసు తీసుకోవడం జరిగింది. ఎఫ్ఐఆర్ కాపీ 1 టౌన్ సిఎస్ఆర్ గారు వాస్తవాలన్నీ. అయితే కేసు కట్టి కూడా 5-6 రోజులు అవుతున్నా కూడా అరెస్ట్ అయితే చేయట్లేదు. మళ్ళీ ఎందుకు సారు 1 టౌన్ సిఏ గారు ఎందుకు కేసు కట్టినా కూడా 8 రోజులు అవుతున్నా కూడా ఎందుకు డీల్ చేస్తున్నాడో కూడా నాకు అర్థం కావట్లేదు. ఏదేమైనప్పటికీ 1 టౌన్ సిఏ గారు నా మీద దయదాల్చి అతి త్వరగా ప్రభు కుమార్ని అరెస్ట్ చేస్తాడని నేను కోరుకుంటున్నాను. నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఆయన ఎందుకంటే వాస్తవాలు గ్రహించాడు. అమ్మాయి కాడ పూర్తిగా మోసపోయింది. ఆ అమ్మాయిని ఎలాంటి ఎవిడెన్స్ కూడా లేకుండా ఈ అబ్బాయి తెలివితో చేశాడని కూడా ఆయన గ్రహించాడు. కాబట్టి ఎన్ని ఉన్నా కూడా ఆయన ఒక ఆడబిడ్డ కనుక ఆ బిడ్డ నాకు ఇలా జరిగింది అని ఏ అమ్మాయి చెప్పదు కనుక ఇది నిజం అని ఆయన గ్రహించి నా కేసు తీసుకోవడం జరిగింది.